వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వెర్టిగో సమస్యతో బాధపడుతున్నారా? వెర్టిగో అంటే ఏమిటి? వెర్టిగో డిజినెస్ రెండు ఒక్కటేనా, వేర్వేరా? వెర్టిగో లక్షణాలు ఎలా ఉంటాయి? వెర్టిగో అసలు ఎందుకు వస్తుంది? వెర్టిగో సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రెనోవా సెంచరీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అభినయ్ కుమార్ గట్టు గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. సో ముందుగా వెర్టిగో అంటే ఏంటి? అంటే చాలా మందికి తరచూ వస్తూ ఉంటుంది, కొంతమందిలో చూస్తూ ఉంటాం. అసలు వెర్టిగో అంటే ఏంటి? వర్టిగో అంటే జనరల్లీ పేషెంట్స్ ఎలా సిమ్టమ్స్ ఉంటాయంటే వాతావరణం తిరిగినట్టుగా కానీ లోపల తిరిగినట్టుగా కానీ అనిపిస్తుంటుంది. ఇది యూజువల్లీ వర్టిగో. మనకు డిజినెస్ అని చాలామంది వస్తుంటారు. ఆ డిజినెస్ అనేది వేక్టమ్. ఇట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ మెనీ థింగ్స్. ఓకే, వర్టిగో ఇస్ వన్ ఆఫ్ ఇట్. ఓకేనా? అబౌట్ 54% ఆఫ్ ద డిజినెస్ కేసెస్ ఆర్ వర్టిగో. మిగతా వేరే ఏం కాసెస్ వల్ల రావచ్చు. ఒకవేళ ఫీవర్ వచ్చి డీహైడ్రేషన్ ఉండి లేకపోతే కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే వాళ్ళకు చాలా లైట్ హెడెడ్నెస్ లాగా కనిపించచ్చు. వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ కొంతమంది చెప్పారు. కొంతమందికి న్యూరోజెనిక్ కాసెస్ లైక్ ఎవరికైతే న్యూరోపతి ఉంటుందో కాళ్ళలో స్పర్శ తెలియకుండా ఉండడం ఉన్న వాళ్ళలో ఏంటంటే సమ్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళు డిజీ అని చెప్తుంటారు. లేకపోతే పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళు యాక్చువల్గా ఇంబ్యాలెన్స్ లాగా చెప్తుంటారు. వాళ్ళు దాన్ని కూడా డిజీగా ఫీల్ అవుతుంటారు. కొంతమందికి సైకోజెనిక్ వర్టిగో ఉంటుంది. అంటే వాళ్ళకి ఏంటంటే క్లోజ్ స్పేసెస్లో వెళ్ళినప్పుడు లేకపోతే హైపర్ వెంటిలేట్ చేసినప్పుడు అలాంటి కండిషన్స్లో ఏమవుతాయంటే వాళ్ళకి ఏదో సమ్ ఫీలింగ్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ లాగా అనిపిస్తుంటుంది. యూజువల్లీ డిసెండర్స్ అంటే ఈ 4 కారణాలు వస్తుంటాయి. దాంట్లో వర్టిగో అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్. అండ్ చాలామంది ఎమర్జెన్సీస్కి హాస్పిటల్స్కి రావడం కారణాల్లో వర్టిగో ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ కాసెస్ యాక్చువల్లీ. ఓకే, అంటే అసలు ఎలా డిఫరెన్షియేట్ చేయాలి సార్? అంటే ఇది వర్టిగో, ఇది డిజినెస్ అని ఎలా చెప్పాలి? అది బేస్డ్ ఆన్ ద క్లినికల్ హిస్టరీ అండి. ఏంటంటే వర్టిగోలో యూజువల్లీ వాతావరణం తిరిగినట్టు కానీ లోపల వాళ్ళకి తిరుగుతున్న ఫీలింగ్ అని ఉంటుంది. వేరస్ మిగతా కారణాలలో ఏంటంటే మనం కొంచెం ప్రోబ్ చేసి అడుగుతుంటే లేకపోతే వాళ్ళని క్లియర్గా డీటెయిల్గా హిస్టరీ అడుగుతుంటే చెప్తుంటారు అసలు మీకు ఏమవుతుంది డిజినెస్ అంటే. అలా బరువుగా అనిపిస్తుంది, కొంతమంది నాకేదో నడుస్తూ తూలుతున్నట్టుగా ఊగుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్తారు. సో బేస్డ్ ఆన్ ద హిస్టరీ వాళ్ళు చెప్పే హిస్టరీ పరంగానే మనం చాలా డిఫరెన్షియేట్ చేయగలుగుతుంటాం. ఓకే, అంటే అసలు ఎందుకు వస్తుంది సార్ ఈ వర్టిగో అన్నది? సో వర్టిగో రావడానికి కారణాలు ఏంటంటే ఇట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ ఇయర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దాన్ని పెరిఫరల్ వర్టిగో అంటాం. రెండోది మెదడు వల్ల వచ్చేది, దాన్ని సెంట్రల్ వర్టిగో అంటాం. ఇయర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే బీపీపీవి అంటాం, బెనైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో. అంటే మన తల సడన్గా పొజిషన్ చేంజ్ చేసేటప్పుడు చెవులో కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి, కాల్షియం క్రిస్టల్స్, అవి నార్మల్ పొజిషన్ నుండి డిస్లోకేట్ అవుతాయి. అలాంటి టైంలో ఇట్లా రావచ్చు. అది యూజువల్లీ ఇట్ లాస్ట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ టు మినిట్స్. రెండోది ఏంటంటే ఇయర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో మనకు లాబ్రింథైటిస్ అని, వెస్టిబులర్ న్యూరోనైటిస్ అని, మీనియర్స్ డిసీజ్ అని ఇట్లా చాలా కారణాల వల్ల రావచ్చు. యూజువల్లీ ఒకవేళ లాబ్రింథైటిస్ ఉందంటే వాళ్ళకి అసోసియేటెడ్ హియరింగ్ లాస్, చెవులో ఏమన్నా విజిలింగ్ సౌండ్స్ లాగా టిన్నైటస్ అంటుంటాం, అలాంటివి ఏమన్నా రావచ్చు. వేరే సెంట్రల్ కాసెస్ అంటే మెదడు నుండి వచ్చే కాసెస్. సడన్గా మెదడు నుండి వచ్చే కాసెస్ ఏమేమి ఉండవచ్చు? స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో యూజువల్లీ వాళ్ళకు బ్రెయిన్లో స్ట్రోక్, బ్యాలెన్స్ సంబంధించిన ఏరియాలో స్ట్రోక్ వస్తే ఏమవుతుందంటే వాళ్ళకు ఈ కళ్ళు తిరగడంతో పాటు అసోసియేటెడ్ న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఎట్లా అంటే నడుస్తుంటే తూలి పక్కకు పడిపోవడం, చేతులు కాళ్ళలో బలహీనత రావడం, లేకపోతే కళ్ళల్లో డబుల్ కనిపించడాలు, ఇట్లాంటి సిమ్టమ్స్ రావచ్చు. యూజువల్లీ సెంట్రల్ వర్టిగో అంటే మెదడు నుండి వచ్చే వాటిలలో. వాటికి కారణాలు స్ట్రోక్ ఒకటి కావచ్చు, డీమైలినేటింగ్ డిసార్డర్స్ అంటాం, మల్టిపుల్ స్క్లెరోసిస్ అని, అలాంటివి కావచ్చు. లేకపోతే ఆ ఏరియాలో సమ్ ట్యూమర్స్ లాంటివి ఉన్నా కానీ ఇలాంటి సెంట్రల్ వర్టిగోకి అవి కారణాలు అవ్వచ్చు. ఓకే సార్, ఇంకా డిస్కస్ చేద్దాం. కాలర్ రెడీగా ఉన్నారు, హేమంత్ కుమార్ గారు. హలో. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. హలో. నమస్తే మేడం. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. అండ్ సార్ అంటే ఇది ఎక్కువగా యూజువల్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. మనము ఈవెన్ అంటే చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు చూడవచ్చు, కానీ పెద్ద వయసు వాళ్ళలో కొంచెం కామన్గా చూస్తుంటామండి. యూజువల్లీ
ఏజ్ పెరుగుతుంటే ఫీమేల్స్లో కామన్గా చూస్తుంటాం. వాళ్ళకి పొజిషనల్ వర్టైగోస్ చాలా కామన్గా చూస్తుంటాం. సడన్ పొజిషన్ చేంజెస్తో, హెడ్ మూమెంట్స్తో అలాంటి కండిషన్స్లలో వస్తుంటాయి. వేరే సెంట్రల్ వర్టిగో ఏంటంటే అది ఒక స్ట్రోక్ సిమ్టమ్ లాగా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ సిమ్టమ్ ఉంటే ఆల్రెడీ మిగతా పక్షవాతాలు రావడానికి ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వీళ్ళల్లో కూడా అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మెదడులో రక్తనాళాలు గడ్డగట్టడం కానీ, చిట్లడం కానీ అట్లాంటివి చిన్న మెదడు దగ్గర అవుతే ఇట్లాంటివి రావచ్చండి. అంటే ఇది ఎంత స్టేజ్ వరకు వెళ్ళినప్పుడు ఇది చాలా సీరియస్ అని చెప్పేసి అనుకోవాలి? సీరియస్ అంటే ఒకవేళ పేషెంట్కి అసోసియేటెడ్ హియరింగ్ లాస్, లేకపోతే చెవిలో విస్లింగ్ సౌండ్స్, టిన్నైటస్ అంటాం, ఇలాంటివి ఉన్నాయంటే మనము ఇయర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో సస్పెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ అసోసియేటెడ్గా ఏమన్నా ఇంబ్యాలెన్స్, ఇంతకుముందు అనుకున్నట్టుగా మాట నత్తిపోవడం, లేకపోతే చేయి కాళ్ళల్లో బలహీనత కానీ, చూపులో ఏమన్నా ఇబ్బందులు అలాంటివి ఉన్నప్పుడు మాత్రం మెదడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా. సో ఈ సిమ్టమ్స్, ఈ వర్టిగోతో పాటు ఈ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. నరసింహారావు గారు, హలో. నరసింహ గారు, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటి? సార్ ఇప్పుడు 1.5 year నుంచి లైట్ గా కళ్ళు, 1 సంవత్సరంన్నర నుంచి లైట్ గా కళ్ళు తిరుగుతున్నాయి సార్. చెప్పండి సార్. 1 సంవత్సరంన్నర నుంచి లైట్ గా కళ్ళు తిరుగుతున్నాయి. హలో. అయితే ఖమ్మం వెళ్ళాము, మన విజయం, భద్రాచలం మొత్తం తిరిగినాం సార్. తిరిగితే చెవిలో బ్యాలెన్స్ అన్నారు. అయితే మేము ఎక్కడ చూపించినా గానీ అమ్మాయి మీ బాడీలో అన్ని MRI కూడా చూపించాం సార్. ఓకే అండి. అయితే ఏం లేదు అమ్మా, ఇది చెవిలో బ్యాలెన్స్ వల్ల అని ఒక్కో డాక్టర్ గారు ఒక్కో ఎక్సర్సైజ్ ఎలా చేయండి అన్నారు. అండి అది ఎంత ఎక్కడ చేసినా గానీ అసలు కళ్ళు తిరిగినప్పుడు కళ్ళు గర్ర తిరుగుతున్నాయి సార్. వాతావరణం తిరిగినట్టుగా అనిపిస్తుందా అండి? అసలే మన బిల్డింగ్స్ కూడా గర్రం తిరిగిపోతున్నాయి. ఓకే అండి. ఒక్కోసారి బాగానే ఉంటది. ఆ కళ్ళు తిరిగినప్పుడు ఆ భూమి మీద నా కాళ్ళు అసలు మన బొత్తలో కాళ్ళు పెడితే జారిపోయేటట్టు అంత పట్టి నడవాల్సి వస్తుంది సార్. ఓకే అండి. అసలు ఇంకా మంచం పట్టుకొని లెగలాట అలాగే ఉండిపోయింది సార్. అయితే రీసెంట్ గా కొద్దిగా ఈ నిన్నగాక మొన్న ఖమ్మం వెళ్ళాను సార్. ఖమ్మం వెళ్తే ఇది హైదరాబాద్ వెళ్లాల్సిందేనండి, ఇక్కడ మీరు అన్ని చూపించారు. హైదరాబాద్ వెళ్తే వాళ్ళు కళ్ళకి అదేదో పెట్టి చూస్తారా, దాన్ని చూసుకుంటా ఆ బ్యాలెన్స్ అనేది సరి చేస్తారా అన్నారు సార్. అవునవునండి. అయితే ఈ మధ్యలో అనుకుంటాను సార్, అది దేవుడి దేవల్ల ఇవాళ ఇప్పుడే ప్రోగ్రామ్ వస్తుంది, నేను కాల్కి ట్రై చేశాను సార్. ఓకే ఓకే అండి. మరి అది ఎట్లా అంటారు సార్? అదే అండి, అంటే మీకు ఈ తిప్పడం అన్నది పొజిషన్ చేంజ్ చేస్తూ వస్తుందా అండి, లేకపోతే ఎలా వస్తుంది? పొద్దుగూకులు రాదండి, ఎప్పుడో రోజులో 1 రోజు హాఫ్ డే వస్తుంది సార్. వస్తే 1 గంట ఉంటది, పోద్ది. ఆ కింద పడుకొని కొద్ది మాకు తెలిసిన ఎక్సర్సైజ్, డాక్టర్స్ చెప్పిన ఎక్సర్సైజ్లు తలకాయ ఇలాగా ఉంచేసి లైట్ గా ఇలా తిప్పుకుంటా ఉంటే కొంచెం సేవ్ అయింది సార్. ఓకే. అయితే అసలు దాని వల్ల నరకం అనిపిస్తున్నాం సార్. అండి సరే అండి. మరి అది ఎట్లా అంటారు సార్? ఓకే అండి, ఇది ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి ఎగ్జామిన్ చేయాలండి. ఎగ్జామిన్ చేసి మీకు అంటే చెవు రిలేటెడ్ ప్రాబ్లం లాగా ఉంటే దాన్ని మాన్యువర్స్ చేస్తామండి. అంటే పొజిషన్, హెడ్ పొజిషన్ అడ్జస్ట్ చేసే మాన్యువర్స్ చేస్తుంటాము. మీరు వస్తే ఏంటంటే అది కొంత అడ్జస్ట్ చేసేసి దాని తర్వాత దాని పరంగా ఎక్సర్సైజెస్ చెప్తుంటాం. యూజువల్లీ ఇట్లా అడ్జస్ట్ చేసిన తర్వాత చాలా మటుకు రిలీఫ్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, అరుణ్ గారు. రైట్, వారితో మాట్లాడదాం ఈలోపు. ఎస్ సార్, సో కాలర్ చెప్పినట్టు అంటే ఇంత అవర్స్, ఇన్ని డ్యూరేషన్ వరకు ఉంటుందా వర్టిగో ఒక్కసారి వస్తే? చూడండి, ఒకవేళ ఇట్లా ఇంతకుముందు అనుకున్నట్టుగా బీపీపీవీ అని అనుకున్నాం, అలాంటి వాటిలలో ఫ్యూ సెకండ్స్ టు మినిట్స్ వరకు ఉండవచ్చు. కొంతమందికి ఏంటంటే ఇట్ క్యాన్ లాస్ట్ ఈవెన్ ఫర్ ఫ్యూ మినిట్స్ టు 20 minutes అట్లా ఉండవచ్చు. కొంతమందికి కొంత గంటల తరబడి అట్లా ఉండవచ్చు. సో బేస్డ్ ఆన్ ద ఇటియాలజీ, అంటే మన కారణం బట్టి దాని పరంగా ఉంటుందండి. ఎస్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు. అరుణ్ గారు, హలో. హలో. ఎస్, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, చెప్పండి అరుణ్ గారు, వింటున్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఏం లేదు సార్, నాకు మెడ దగ్గర రైట్ సైడ్ నుండి చెవి పైన కంత వరకు ఇలా నరంలో ఇట్లా బాగా పెయిన్ వస్తుంది సార్, 1 side. ఓకే. అది కంటిన్యూగా వస్తుంది, తగ్గుతుందేమో అని చూస్తే న్యూరాలజిస్ట్ చూపించినా కూడా తగ్గట్లేదు సార్. అది కంటిన్యూగా 1 side ఇప్పుడు మన చెవు పైన భాగాన కంత నుంచి
వన్ సైడ్ నెక్ పెయిన్ జబ్బల దాకా వస్తుంది కంటిన్యూగా. ఓకే అండి, సరే అండి. అంటే మీకు ఏం పని చేస్తుంటారండి మీరు? నేను జాబ్ చేస్తున్నాను సార్. అదే అంటే ఏం జాబ్? అంటే సెక్రటరీగా జాబ్ చేస్తుంటారు. సరే, ఏంటంటే మీకు మెడ దగ్గర కండరాలు కొంత ఒత్తిడి రావడం, మజిల్ స్పాజం రావడం, కొంత మెడ దగ్గర నరాలు ఒత్తిడి అట్లా ఏమన్నా ఉంటే ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయండి. అదే అది దానికి అండర్లైన్ కారణం చూసి అది ఎగ్జామిన్ చేసి మందులు ఇస్తే కొంచెం సెట్ అవుతుంది. దాంతోపాటు నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అవి చేయాల్సి వస్తుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అప్పారావు గారు ఉన్నారు. హలో హలో అప్పారావు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే, నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు 3 years నుంచి ఒత్తిడిగా వస్తుంది సార్. 3 years నుంచి మాది కళ్ళు లైట్ గా కళ్ళు తిరగటం, తలనొప్పి, తల దిమ్ము వస్తుంది సార్. అది వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది వర్కింగ్ 16 వాడుతున్నాను సార్. అది కాకుండా గుంటూరులో రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి ఆయన ఎంఆర్ఐ స్కాన్ కూడా తీయించారు సార్. ఓకే, అది ప్రాబ్లం లేదంతా బాగానే ఉంది, వాడుతూ ఉండండి అన్నారు. కానీ అది చాలా బాధగా ఉంటుంది సార్. అది గట్టిగా మాట్లాడలేము, గట్టిగా ఆలోచించలేము, అది కొంచెం ఎట్లా ఇబ్బందిగా ఉంటుంది సార్ చాలా. ఇది 3 years నుంచి ఇట్లాగే అనిపిస్తుంది సార్. అంటే 1 month ఉంటది, మళ్ళా కొంచెం గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ వస్తుంది, ఉంటుంది సార్. దీనికి ఏం సార్? ఓకే అండి, ఎట్లా అంటే ఆయన చెప్పేదాని పరంగా కొంచెం ఒత్తిడి కూడా ఉన్నట్టుగా ఉంది. అంటే ఏం ఆలోచించినా కానీ ఏం చేసినా కానీ. సో ఆయనకు ప్రాబ్లం మనం అనుకున్నట్టుగా డిసీనెస్లో 4th కేటగిరీలో ఏమన్నా కొంచెం స్ట్రెస్ వల్ల, లేకపోతే హైపర్ వెంటిలేషన్ చేయడం వల్ల అలాంటి కారణం ఏమన్నా ఉందా, లేకపోతే ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఇయర్ రిలేటెడ్, అది ఒకసారి ఎగ్జామిన్ చేసుకొని దాని పరంగా మనం చేసుకోవాలండి. మరో కాల్ ఉన్నారు, విజయ్ గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను మా మిసెస్ గురించి మాట్లాడదామని కాల్ చేశాను. చెప్పండి సార్. మా మిసెస్ ఏజ్ వచ్చేసి 56 years డాక్టర్ గారు. ఓకే, ఆమెకి వర్టిగో ఉంది. ఎంఆర్ఐ చేయిస్తే వర్టిగో అని డయాగ్నోస్ చేశారు. చేసిన తర్వాత ఈ అలోపతి మెడిసిన్స్ వాడడం కానీ పెద్దగా రిలీఫ్ కాలేదు మాకు. తర్వాత హోమియో వాడుతున్నాం ప్రస్తుతము. ఓకే, హోమియో వాడుతున్నప్పటి నుంచి కొంచెం రిలీఫ్ ఉంది, ఇదే నాకు సూట్ అయిందని ఆమె అదే కంటిన్యూ చేస్తుంది. ఓకే అండి. ఒక్కొక్కసారి హోమియో వాడినా కానీ నడుస్తూ పక్కకి వెళ్ళిపోవటం, రోడ్డు మీదకి వెళ్ళిపోవటము, లేకపోతే తూలిపోవడం అట్లా అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం కూడా, హోమియో వాడిన తర్వాత కూడా. అయితే నా ప్రశ్న ఏమిటంటే, హోమియో కన్నా కూడా అలోపతి బాగా ఎఫెక్టివ్ గా ఉంటుంది అని అంటున్నారు. అలోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయా దీనికి అనేది నా ప్రశ్న డాక్టర్ గారు. ఓకే అండి, నన్ను హోమియో గురించి అడిగితే నేను కరెక్ట్ పర్సన్ కాదండి కమెంట్ చేయడానికి. అలోపతిలో అయితే దీని పరంగా ట్రీట్మెంట్ ఉందండి. అంటే దేనివల్ల చెప్పాను కదా, నడిచేటప్పుడు సడన్ ఈ పొజిషన్ చేంజెస్ వల్ల ప్రాబ్లమ్ ఆమెకు ప్రెసిపిటేట్ అవుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే నడుస్తుంటే సడన్గా పక్కకు తూలిపోతున్నట్టు ఫీలింగ్ ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. యూజువల్లీ దీనికి రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, వెస్టిబులర్ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్. అవి ఏవి ఉన్నాయో గుర్తుపట్టుకొని దాన్ని ఎక్సర్సైజెస్ చేసుకుంటే మీకు చాలా వరకు నయం అవుతుందండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, వెంకట్ గారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మేము కొత్తగూడెం నుంచి కాల్ చేస్తున్నామండి. నా పేరు వెంకట నరసమ్మ. అమ్మా, 2 సంవత్సరాల నుంచి నేను వెటిగో ప్రాబ్లంతో బాధపడుతున్నానండి. పొద్దాకా కళ్ళు ఎలా తిరుగుతూనే ఉంటున్నాయి. ఈ మధ్య మరి 1 సంవత్సరం రోజులు మెడిసిన్ అలాగే తీసుకున్న తర్వాత ఎంఆర్ఐ అన్ని తీశారు, ఏమీ లేదన్నారు సార్. తర్వాత ఈ మెడిసిన్ మరి ఇన్ని రోజులు వాడో ఎందుకో గాని ఈ మధ్య మరి బ్యాలెన్స్ కాళ్ళు గజగజ వణకటం, నడవటానికి ఇబ్బందిగా ఉంటుంది. అలా ఉంటుంది సార్. దీనికి ఇంకా హైదరాబాదే వెళ్ళమని చెప్తున్నారు. ఏంటో విఎన్జి టెస్ట్ చేయించుకోండి అంటున్నారు. అదేంటో మాకేమో తెలియదు. దానికి మరి ఏం చెప్తారండి మీరు? అదే అమ్మా, అంటే విఎన్జి టెస్ట్ అంటే వీడియో నిస్టాగ్మోగ్రామ్ అమ్మ. అంటే మీకు ఈ కళ్ళు తిరగడం ఉంది కదా, దానివల్ల అసోసియేటెడ్ మూమెంట్స్తోని ఎలాంటి మార్పులు వస్తున్నాయో చెక్ చేసి దాని పరంగా అప్రోప్రియేట్గా మనం అడ్జస్ట్ చేయడం లాంటివి చేయవచ్చు. బ్యాలెన్స్ బాగా తప్పుతుంది సార్ కాళ్ళు నడవాలంటే.
చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏంటో గదగద వణుకుతున్నాయి. ఒక్కోసారి ఫ్లోర్ లో వాటర్ కనుక ఉంటే కనుక జారిపోతానేమన్న భయం చొప్పున స్లోగా నడవలసి వస్తుంది. కాల్లో స్పర్శ బాగానే ఉందా అమ్మా? స్పర్శ ఏది ఇలా గుచ్చి చూసినా ఏదైనా స్పర్శ బానే ఉంది, కానీ నాకు అలా అనిపిస్తుంది, కాళ్ళు వణుకుతున్నట్టు నిరసత్తుగా అలా ఉంటుంది సార్. కాళ్ళలో తిమ్మిర్లు ఏం లేవు కదా? తిమ్మిర్లు ఏం లేవండి. ఏం లేవు. సరే అమ్మా, అదేం లేదమ్మా. అంటే మీకు దేని వల్ల వస్తుందో చూడాలి. అంటే పొజిషన్ ప్రాబ్లంతో వస్తున్నట్టుండి దానికి వీడియో నెస్టోమోగ్రామ్ అన్నది సజెస్ట్ చేశారు. అది చూసి దాని పరంగా అడ్జస్ట్ చేయవచ్చమ్మా. ఓకే సార్. మరో కాల్ ఉన్నారు, నాగమణి గారు. హలో 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 నాగమణి గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నేను వెట్టిగో ప్రాబ్లం తోటే బాధపడుతున్నాను సార్. నాకు 1 year అవుతుంది సార్ వచ్చి. అయితే నేను హన్మకొండకి వెళ్ళాను. అక్కడే సడన్ గా కళ్ళు తిరిగి మొత్తం ఎటు చూసినా కళ్ళు తిరిగిపోయి పడిపోయాను సార్. వామిటింగ్స్ కూడా అయినాయి నాకు ఆ రోజు. బస్ స్టాండ్ పక్కనే ఉన్న సిగ్మా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. నాకు అన్ని టెస్టులు చేసి వెట్టిగో ప్రాబ్లం అని చెప్పారు సార్. నాకు హెడ్ ఎక్ ఉంది, వామిటింగ్స్ ఇట్లా కళ్ళు తిరిగినప్పుడు వామిటింగ్ కూడా అవుతుంది సార్. దేని వల్ల సార్? అంటే మీకు ఈ తలనొప్పితో పాటు కొంచెం మైగ్రేన్ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయమ్మా? లైట్ని చూడడానికి ఇబ్బంది, ఎవరైనా గట్టిగా మాట్లాడితే చిరాకు రావడం అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి సార్. అదేమ్మా, అప్పుడప్పుడు ఇది వెస్టిబులర్ మైగ్రేన్ అంటారమ్మా, దాంట్లో కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో దాన్ని ట్రీట్ చేసుకుంటే మీకు నయం అవుతుందమ్మా. అంటే ఇందులో కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి సార్? అంటే ఇన్ని స్టేజెస్ అని ఉంటుందా? స్టేజెస్ అని ఏం కాదండి, అది బేసిక్గా వర్టిగో అన్నది చాలా డిసబులింగ్ సిమ్టమ్. ఎవరినన్నా చూడండి, ఎన్ని కాలర్స్ నాకు 3 సంవత్సరాల నుండి 2 సంవత్సరాల నుండి అదేంటంటే చాలా ఇబ్బంది పెడుతుంటుంది మనిషికి. ఇట్లా కళ్ళు తిరుగుతుంటే ఎక్కడ పడిపోతానా అన్న భయం ఇవన్నీ ఉంటాయి. దానివల్ల చాలామంది పడిపోయి ఫ్రాక్చర్స్ అవ్వడాలు, తలకు దెబ్బ తాకడాలు ఇలాంటివి అవుతుంటాయి. సో ఏంటంటే పెర్ఫరల్ వర్టిగో, ఇయర్ రిలేటెడ్ వల్ల వచ్చే వర్టిగో, పొజిషన్ చేంజెస్తో వచ్చే వర్టిగో యూజువల్లీ అంటే లైఫ్ థ్రెటనింగ్ లాగా అయితే ఏమి ఉండవు. కానీ ఒకవేళ అసోసియేటెడ్ బ్రెయిన్ రిలేటెడ్ సిమ్టమ్స్ అట్లా ఏమన్నా ఉంటే మాత్రం ఇట్ క్యాన్ బి లైఫ్ థ్రెటనింగ్. కానీ స్టేజెస్ అన్నట్టుగా చెప్పండి ఇట్లా. ఓకే, అంటే ఒక్కసారి వచ్చిందని అంటే అది కొన్ని ఇయర్స్ వరకు కూడా అలానే ఉంటుందండి? అంటే ఇంత డ్యూరేషన్ వరకు? ఇంత డ్యూరేషన్ కాదమ్మా, అంటే అండర్లైన్ కాస్ వల్ల ఒకవేళ బ్రెయిన్ వల్ల వచ్చింది అనుకోండి మెల్లగా స్లోగా తగ్గుతుంటుంది. ఇయర్ బ్యాలెన్స్ వల్ల ఇట్లా అది ఒకసారి వచ్చిపోయిన తర్వాత మళ్ళీ రాదని ఉండదు, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండవచ్చు. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. మరో కాల్ ఉన్నారు, హేమంత్ కుమార్ గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు బండి నడిపినప్పుడు సెల్ ఫోన్ ఎక్కువ చూసినప్పుడు ఈ వర్టిగో వస్తుందా రాదా తెలియజేస్తూ, వర్టిగో ఉన్నప్పుడు నెక్ ఎక్సర్సైజ్ చేయవచ్చా లేదా తెలియజేయండి సార్. ఓకే అండి, ఇట్లా వర్టిగో అంటే పొజిషనల్ వర్టిగో అన్నది ఉన్నప్పుడు ఏంటంటే సడన్ హెడ్ మూమెంట్స్ చేయకూడదు. ఎందుకంటే సడన్ హెడ్ మూమెంట్స్ చేసినప్పుడు మీకు ఆ స్పిన్నింగ్ సెన్సేషన్ అంటే తిరగడం అన్నది ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటంటే స్లో హెడ్ మూమెంట్స్ అన్నవి చేయాల్సి వస్తుంది. ర్యాపిడ్ హెడ్ మూమెంట్స్ చేస్తే ఏంటంటే మీకు ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఏంటంటే దానికోసం సపరేట్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి ఈ వర్టిగోకి, అవి చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది మళ్ళీ ప్రెసిపిటేట్ అవ్వకుండా ఉండడానికి. ఓకే అండి, రైట్. సో మరి అంటే ఇది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలాంటివి చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ సెంట్రల్ కాజ్ ఆఫ్ వర్టిగో అనుకోండి, డయాబెటీస్ కంట్రోల్, హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. లేదంటే యాంగ్జైటీ వల్ల వచ్చే డిసీనెస్ లాంటివి ఉందనుకోండి, వాటికి యాంగ్జైటీ అన్నది కంట్రోల్ చేసుకోవాలి. హైడ్రేషన్ అన్నది సరిగ్గా ఉండాలి. తర్వాత ఇంకేంటంటే ఎవరైతే కొంతమందికి ఫీవర్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవి వచ్చిన తర్వాత ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నవి మనం టోటల్గా అవాయిడ్ చేయలేము, అంటే ఎవరికైనా రావచ్చు. సో అలాంటివి వచ్చినప్పుడు అక్యూట్ ఫేస్ సెట్ అయిపోతే యూజువల్లీ వాళ్ళకి సెట్ అయిపోతుంటుంది. ఓకే సార్, అంటే రాకుండా ముందు జాగ్రత్త చర్యలు మనం ఏ విధంగా కేర్ తీసుకోవాలి? అడిక్వేట్ హైడ్రేషన్ అండి, క్లోజ్ స్పేసెస్లో ఉండవద్దు. పడుకున్నప్పుడు కొంత హెడ్ అండ్ అన్నది పైకి ఎలివేట్ చేసుకొని ఉండాలి. కానీ మిగతా కాజెస్ని కొన్ని అవాయిడ్ చేయలేము. ఓకే రైట్. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే దీన్ని వర్టిగో అని చెప్పేసి దాన్ని ఏ ట్రీట్మెంట్ ద్వారా మీరు ఐడెంటిఫై చేస్తారు? ఫస్ట్ ట్రీట్మెంట్ కంటే ఫస్ట్ ఎగ్జామినేషన్ చేస్తామండి. ఎగ్జామిన్ చేసినప్పుడు యాక్చువల్గా మనకు డిక్సాల్పైక్ మానోవర్ అని,
సుపైన్ రోల్ టెస్ట్ అని, ఇట్లా ఒకవేళ ఇయర్ బ్యాలెన్స్ రిలేటెడ్ ఉంటే వాటి ద్వారా మేము డయాగ్నోస్ చేస్తాం. లేదా క్లినికల్లీ ఎగ్జామిన్ చేసినప్పుడు కొంత ఇంబ్యాలెన్స్ లాంటివి తూలిపోతున్నట్టు న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఉంటే ప్రాబ్లీ సెంట్రల్ వర్టైగో ఉందని దాని పరంగా మేము వర్కప్ చేస్తాం. ఓకే సార్. సో రెనోవాలో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అన్నది ఉందా? పర్మనెంట్ సొల్యూషన్ అంటే ట్రీటబుల్ థింగ్. పర్మనెంట్ సొల్యూషన్ అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండవచ్చు పేషెంట్స్కి. సో అట్లాంటివి రాకుండా ఎక్సర్సైజెస్, ట్రీట్మెంట్ అన్నది ఇస్తుంటాం. అంటే ఇది పిల్లల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే దీనికి పర్టికులర్ ఏజ్ గ్రూప్ అన్నట్టు ఏం లేదు, కానీ ఎల్డర్లీలో కొంత కామన్గా ఉంటాయి. యంగర్ ఇండివిజువల్స్లో రావచ్చు అండి. అంటే యూజువల్లీ ఆఫ్టర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి వచ్చినప్పుడు, పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో అలాంటి వాళ్ళలో రావచ్చు. ఓకే. అంటే ఇది కొంతమంది ఉన్నట్టుండి సడన్గా ఉన్న చోటనే కూలబడిపోవటం, లేకపోతే నడుస్తూ నడుస్తూ వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవటం, ఇట్లాంటి కేసెస్ చాలా వస్తుంటాయి. అది లాంగ్ రన్లో వాళ్ళకి ఎంత డేంజర్ అవుతుంది? సో మీరు చెప్పినట్టుగా ఒకవేళ ఇట్ ఈస్ రియల్లీ వర్టిగో, లేకపోతే సడన్గా పడిపోయినప్పుడు సోయి కోల్పోవడం అట్లాంటివి ఉండి పడిపోయిన వెంటనే కొంత తేరుకోవడం ఇలాంటివి అయితే పేషెంట్కి హైపోటెన్షన్ అంటే మెదడుకి లైట్ హెడెడ్నెస్ లాగా, లేకపోతే కార్డియక్ కాజెస్ వల్ల ఏమన్నా గుండె కొట్టుకునే విధానంలో మార్పుల వల్ల అట్లేమన్నా వర్కప్ చేసుకోవాలి. సో అట్లాంటివి ఉంటే అండర్లైన్ కాజ్ ట్రీట్ చేసుకుంటే ఫర్దర్ ఫాల్స్ అన్నవి అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లక్ష్మణ్ గారు ఉన్నారు. హలో మేడం. లక్ష్మణ్ గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి? సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా బాబును ఒక పంచాయతీలో హెల్మెట్ తీసుకొని తలపైన ఒక 2-3 కొట్లు కొట్టింది సార్. అండి. అయితే బాబుకు ఒక 6-7 నిమిషాల తర్వాత తలకాయ నొప్పి వస్తున్నా సార్, హెడేక్ వస్తున్నా సార్. ఓకే. దయచేసి మీ దగ్గరికి వస్తా సార్, ఎందుకంటే మా బాబు ఒక్కడే సార్. సరే రండి, చూసి దాని పరంగా ఏం ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తాం. సార్ ఇప్పుడు ఓకేనండి. అండ్ సార్ అలాగే అంటే ఈ డిజినెస్ కానీ లేకపోతే వర్టిగో వచ్చినప్పుడు దానికి అసోసియేటెడ్గా వేరేవి ఏమన్నా వస్తాయా? రావచ్చండి. కొంతమందికి అసోసియేటెడ్ హెడేక్స్ కూడా ఉండవచ్చు. అంటే మైగ్రేన్తో పాటు అసోసియేటెడ్గా ఇట్లా డిజినెస్, గిడ్డినెస్ సిమ్టమ్స్ అన్న ఉండవచ్చు వర్టిగో. వాళ్ళల్లో ఏంటంటే అసోసియేటెడ్గా చాలామందికి హెడేక్, తర్వాత లైట్ని చూస్తే చిరాకు, ఇంతకుముందు 1 ఆఫ్ ద పేషెంట్స్కి ఉండే వాళ్ళకు కొంత వామిటింగ్ సెన్సేషన్స్ కానీ, లేకపోతే గట్టి సౌండ్స్, నాయిసెస్ ఉంటే దానికి చిరాకు రావడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉండవచ్చు. సో అప్పుడప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో కొంతమందికి వినికిడి తగ్గవచ్చు, లేకపోతే వాళ్ళకు చెవిలో విస్లింగ్ సౌండ్స్ లాంటివి రావచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ ఉండాలి. ఇలాంటి సిమ్టమ్స్ వెనికిడి తగ్గి, లేకపోతే రింగింగ్ సెన్సేషన్ అట్లా ఏమైనా ఉంటే ఇయర్లో లోకల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా చెక్ చేయించుకోవాల్సి వస్తుంది. ఓకే సార్. అంటే జనరల్గా మనకి ఈ నర్వ్స్ అన్నీ కూడా కనెక్టెడే ఉంటాయి. చాలా మందికి హెడేక్ కానీ లేకపోతే ఐ ప్రాబ్లమ్స్, ఇయర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే దీనితోటి వాళ్ళు సఫర్ అయ్యేటప్పుడు నిజంగానే అది వర్టిగో అంటే వాళ్ళు తొందరగా గుర్తుపట్టలేరు. ఏదన్నా పర్టికులర్గా అంటే దీనికి గుర్తుపట్టేదానికి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? గుర్తుపట్టడానికి ఇదే చాలామంది ఇప్పుడు చెప్పినట్టుగా సడన్ స్పిన్నింగ్ సెన్సేషన్ లాంటిది ఉన్నా, లేకపోతే వాళ్ళే లోపల తిరిగిపోతున్నట్టు ఫీలింగ్ ఉందంటే ఇట్స్ మోస్ట్ కామన్లీ వర్టిగో సిమ్టమ్ అండి. ఒకవేళ మనం ఎంత అనుకున్నట్టుగా లైట్ హెడెడ్నెస్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయంటే దెన్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ అదర్ కాసెస్. అంటే వర్టిగో కాదు, వేరే కారణాలు మనం ఎంత ఉన్నట్టు హైపోటెన్షన్ కానీ, లేకపోతే కార్డియక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్థోస్టాటిక్ చేంజెస్ కానీ ఇట్లా ఏమన్నా గుర్తుపట్టుకోవాల్సి వస్తుంది. సో ఇట్లా ఉంటే వెంటనే రావాలి. లేదంటే స్ట్రోక్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉంటే యాజ్ యూజువల్ స్ట్రోక్ ఐడెంటిఫికేషన్, బీ ఫాస్ట్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. బీ అంటే బ్యాలెన్స్, నడిచేటప్పుడు తోలు. ఈ అంటే ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే సగం కనిపించకపోవడం కానీ, కళ్ళు తిరిగినట్టుగా అవ్వడం కానీ, లేకపోతే కంటి చూపు తగ్గడం కానీ, డబుల్ కనిపించడం కానీ. ఎఫ్ అంటే ఫేషియల్ వీక్నెస్ అట్లా ఏమన్నా ఉన్నా కానీ. ఏ అంటే ఆమె చేతులు కాల్లో బలహీనత కానీ, తిమ్మిరి కానీ అట్లా ఏమన్నా. ఎస్ అంటే స్పీచ్, మాట నత్తిపోవడం కానీ. ఇలాంటివి స్ట్రోక్ సిమ్టమ్స్ ఇవన్నీ. ఇవేమన్నా సడన్గా ఇట్లా వస్తే స్ట్రోక్తో అసోసియేటెడ్గా గిడ్డినెస్ ఏమంటే వెంటనే హాస్పిటల్కి టైం 4.5 hours లోపల వెళ్ళాలి. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకు ట్రీటబుల్ థింగ్స్ ఉంటాయి. వాళ్ళకి థ్రోంబోలైసిస్ అని వేరే ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి. సో పర్టికులర్గా వర్టిగో ట్రీట్ చేయడానికి ఎట్లాంటి ట్రీట్మెంట్ మెథడ్స్ ఇప్పుడు అందుబాటులో? సో యాజ్ ఆఫ్ నో ఏంటంటే ట్రీట్మెంట్ మెథడ్స్ ఆర్ లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పేషెంట్కి కారణం ఏంటో చెప్పాలి. కారణం చెప్తే ఏంటంటే వాళ్ళకు వెదర్ ఇట్స్ మేజర్ థింగ్ అంటే భయపడాల్సిన విషయమా కాదా, వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ కాన్ఫిడెన్స్, దాని తర్వాత మాన్యువల్ థెరపీస్ ఉంటాయి.
హెడ్ పొజిషన్ని కొంత అడ్జస్ట్ చేస్తే యూజువల్లీ వర్టిగో అన్నది చాలా మటుకు సెట్ అవుతుంది. దాని తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ లైఫ్ స్టైల్ థింగ్స్, అంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి అలాంటివన్నీ ఉంటాయి. 4వది సర్జరీ, విచ్ ఇస్ రేర్ యాక్చువల్లీ. బ్రెయిన్లో అలాంటి ట్యూమర్స్ అట్లా ఏమైనా ఉన్నాయనుకోండి, దాన్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని సర్జరీ అవసరం అంటే అది చేసుకోవాలి. కానీ మ్యాక్సిమం అంతవరకు వెళ్ళరు, ఎందుకంటే బ్రెయిన్ ట్యూమర్ మిగతా కామన్ కాజ్ ఆఫ్ వర్టిగో చాలా ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్ రిలేటెడ్ చూస్తాం కానీ వీటితో కంపేర్ చేసుకుంటే అవంత కామన్ కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు వర్టిగో లక్షణాలు ఎలా ఉంటే వాటిని ఎలా ట్రీట్ చేసుకోవాలి, ఎలా గుర్తించాలో చాలా క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.